యావత్తు సాక్షులకి, సాక్షులు మొదలుకొని తెలుగు ప్రజలకి, అలాగే భారతదేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి అందరిగా ఆహ్వానంగా తెలియజేయండి ఏమనగా, ఇంకా మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో మామూలు మనిషిగా చూడకండి. ఎవరు అందరూ శాటిలైట్స్ ద్వారా, కెమెరాల ద్వారా చూస్తున్నారో, నేను పిచ్చోడిని అనుకునే బస్సులు అమ్మట, ఊళ్ళు అమ్మట ఎలా తిరుగుతున్నాను, హోటళ్ళు అమ్మట ఎలా తింటున్నాను, టీలు ఎలా తాగుతున్నాను, కాఫీలు ఎలా తాగుతున్నాను, ఎలా ఇక్కడ ఇప్పటికీ గవర్నర్ గారి వెహికల్స్ అయినా ముందు నుంచి ఎలా వెళ్ళిపోవడం ఏంటి, పోలీసులు ఎలా వెళ్ళిపోవడం ఏంటి, ఎలాగైనా మనిషిని తమాషా చేయటం ఏంటి, ఎవరినో మనుషులు మీరు ఏదో చేయటం ఏంటి, మనుషులు ఎవరు ఎదుర్కొంటారు, మనుషులు ఎవరు ఉన్నారు ఇక్కడ, ఏ మనిషి వల్ల అవుతుంది, ఏ మనిషి ఉన్నాడు, మనుషులకే ప్రాధాన్యత రావాలి, మనుషుల కొద్దీ కలపాలి, మనుషుల కొద్దీ ఎడగొట్టాలి, మనుషుల కొద్దీ అవసరమైతే ఏదైనా చేసేయాలి అని మాయ నుంచి బయటికి రండి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా యావత్ మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మనిషి వదిలిపెట్టేసేయండి, మైండ్ పట్టుకోండి, ఆన్లైన్ కమ్యూనికేషన్లోకి రండి, మా మాట విని ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు చేయించిన మిమ్మల్ని పైలు పెట్టుకుని చేసిన సీరియస్ ఆపరేషన్లు బయటకు వస్తాయని భయపడకండి, వాళ్ళని మైండ్గా పట్టుకొని చెప్తాను నా మాట విని. అందరూ మైండ్లో అవుదాం, ఒకసారి మైండ్ న్యూట్రల్ తీసుకొని చెప్తాను. గవర్నర్ సిబ్బంది ద్వారా అందరూ ముందుకు రండి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, సాక్షులు ముందుకు వచ్చి నేను ఇక్కడికి వస్తాను, అక్కడికి వస్తాను, ఎవరికో మనిషికి ప్రాధాన్యత ఇస్తాను, ఎవరో నన్ను పెళ్లి చేసుకుంటానన్నా లెక్క చేయకుండా వచ్చేసాను, లేదు ఇంకోటి మీరు ఏమనుకుంటున్నా కూడా మీరు ఏదో చేసి ఎవరి మీదో పెట్టి ఎవరినో చేసి నాతో చెలగాట ఆడుకోవడం, మాస్టర్ మైండ్గా నన్ను పట్టుకోకుండా మీరు మైండ్గా ఆలోచన చేయకుండా ఇంకా మనుషులుగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. అలా మనం ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రభుత్వాలు ఇవి ఏవి నడవవు. మీరు ఏ కార్యక్రమాలు చేయండి కాకుండా, గత ప్రభుత్వం చేయలేదు మేము చేసేసాం, గత ప్రభుత్వం మీరు అందరూ ఒకటే, వెనకాల ఉన్న వాళ్ళందరూ ఒకటే, ఈ రహస్య పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు నడుపుతున్నారు. ఇవన్నీ కూడా తిరుపతిలో ఉండగా మా నాన్నగారు మరణిస్తారని నాకు యాక్సిడెంట్ జరుగుతుందని ముందే చెప్పినట్టు నేను ఒక మాట అన్నాను, అది నిజం చేసేసిన వాళ్ళు ఎవరు, మరి ఆవేళ నేను గొప్పగా మాట్లాడాను కదా, ఎందుకు తీసుకోరు? అలా ఆ తర్వాత కానీ తేలిక మాటలు ఎందుకు తీసుకుంటున్నారు? తేడాలు ఎందుకు అమలు చేసేస్తున్నారు ఏకంగా? అది మీరే చేస్తున్నారా? ఎందుకు శక్తి ఆదుకుంది నాలో చేరి? నేను అలా అన్నాను అనుకోండి, ఎవరు అనిపించారు నా చేత? ఎందుకు అనిపించారు? మీరు అప్పుడే ఆలోచించుంటే గొప్ప మాటలు కూడా మాట్లాడాను కదా ఆవేళ కూడా. ఈ ప్రపంచాన్ని ఆరని దీపాన్ని వెలిగిస్తానన్నాను కదా, అడగండి. మరి అది ఆ విషయాలు పట్టుకోకుండా ఎలాగైనా తేలిక చేయటం ఏంటి, ఎలాగైనా తగ్గించడం ఏంటి, ఎలాగైనా మనిషి చెలగాటం ఏంటి? ఇంకా ఈ ఆటలు మనిషి ఆడుతున్నాడు అనుకుంటున్నారా? మనం మనుషులు అనుకుంటున్నారా? కాదు, మైండ్లు అయిపోయాం. మైండ్లుగా మార్చడానికి ఆ వ్యూహం నడిచింది. అలాగా రాజారత్నం గారు నన్ను తండ్రిగా చూసుకోవడానికి, తల్లిగా చూసుకోవడానికి ఇబ్బంది ఏంటి? వారిని అలా ఫోన్ చేసినా మాట్లాడకుండా ఉండడం ఏంటి? అలా ఎవరైనా దేవినేని ఉమ్మ కానీ అందరూ కూడా నన్ను తల్లి తండ్రిగా చూసుకోమంటున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్తున్నాను కదా, సాక్షులందరూ ముందుకు రమ్మంటున్నాను కదా, గవర్నర్ సిబ్బంది కానీ ఎవరు కానీ నన్ను రహస్యంగా వింటున్నారు, ఓపెన్గా వింటున్న వాళ్ళకి, సినిమా వాళ్ళకి, మాగంటి మురళీమోహన్ గారికి నన్ను పట్టుకోవడమే తల్లిదండ్రులుగా పట్టుకోండి, మాస్టర్ మైండ్గా పట్టుకోండి, ముందు కొలువు తీర్చుకోండి. నేను వేసుకుని డ్రెస్సే 10 కోట్లు ఉండేలా చూసుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటే మీరు మాట్లాడుకోవడానికి వీలవుతుంది, నేను మిమ్మల్ని మానిటర్ చేయడానికి వీలవుతుంది. మనం డ్రాఫ్టింగ్ అన్నీ చేద్దాం, డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ పెంచుకుందాం, ప్రతి మైండ్ని కాపాడుకుందాం. మీరే చెడు చేసినట్టు రాదు, అందరి మీద వచ్చేస్తాయి. మీరు పిల్లలుగా ప్రకటించుకుంటే మైండ్ పవర్లు పెరుగుతాయి, ఎదుటి వాళ్ళు మైండ్లుగా చూసుకుంటారు, వాళ్ళు మైండ్లుగా ముందుకు వస్తారు. అలా కాదు, నేరాలు చేయించి వాళ్ళమే పెట్టావు, వీళ్ళమే పెట్టి నువ్వే చేసుకున్నావు, నేనే చేసాం, నువ్వే చేయించుకున్నావు, మేమే చేసాం ఏంటి, మనమే చేస్తున్నాం, మనమే ఇక్కడ మనుషులుగా ఉందాం. ఎవరుంటాం? ఎవరి వల్ల అవుతుంది? అడుగు తీసి అడుగు మంద కాదు. ఈ ప్రపంచం మైండ్లుగా మారిపోయింది. రండి చెప్తాను, రండి అంటే ఆన్లైన్ కనెక్ట్ అవ్వండి అని అర్థం. ఇంత ఆషామాషి ఏమీ లేదు నేను మాట్లాడుతున్న దాంట్లో. మీరు ఆషామాషిగా తీసుకోకండి, మనుషులుగా వెయిట్ చేయకండి, మనుషులుగా ఏదో చేయకండి. మనుషులు ఎవరు లేరు ఇక్కడ, మనందరం మాస్టర్ మైండ్గా ఉన్నాం. రండి, నేనే కావాలన్నా తిరుగుతున్నాను రోడ్ల బ్యాగ్ పట్టుకుని, నేనే అలా ఉన్నాను. నిజం కాదు అది. నా మైండ్ పట్టుకోక, నాకు మైండ్ కుదరక, నా మైండ్లోకి వెళ్ళినవక, అదే మైండ్లోకి వెళ్తే ఏం చేశాను? మరి అది మీ దగ్గర ఉంది, అదిగో సాక్ష్యం. సాక్షులు పట్టుకుని నన్ను మైండ్లోకి తీసుకుపోండి, మనిషిగా ఉండనివ్వకండి, మీరు మనుషులు ఉండకండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.